ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఈ పూట ఒక వాక్యాన్ని చదువుకుందాం. చదవండి. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని ఈ పూట మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుండి 32 వాక్యాలు చదువుకుందాం. చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 30, 31, 32 వాక్యాలు చదువుకుందాం. దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు వచ్చి దాని నీడను నివసింపగలవని యేసు ప్రభు వాళ్ళతోటి ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా. చూడండి, యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట ఏంటి అని చూస్తే, ఆయన ఆవగింజను గురించినటువంటి ఉపమానాన్ని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ఎన్నో ఉపమానాలు యేసు ప్రభు ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. చెప్పినటువంటి ఆయన ఏమైంది, ఇప్పుడు ఏ ఉపమానం చెప్తున్నాడు అని చూస్తే, ఆవగింజను గురించినటువంటి ఉపమానాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఏమని అంటే, ఆవగింజ భూమి మీద ఉన్నటువంటి విత్తనములన్నిటిలోకెల్లా చిన్నది. దేవుని రాజ్యాన్ని ఏమని చెప్పాలి, ఎట్లా పోల్చాలి, ఏమని మాట్లాడాలి దేవుని రాజ్యాన్ని గురించి అని చెప్పి, అది ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యం దేని పోలి ఉందట? ఆవగింజను పోలి ఉన్నది. అది ఈ ఆవగింజ పరిస్థితి ఏమైంది అని చూస్తే, అది భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి విత్తనములన్నిటిలోకెల్లా చిన్నది. ఆవగింజ ఎంత ఉంటుంది? ఇంతలా ఉంటుందా? ఎంత ఉంటుందా? మామిడి టెంక అంత చిన్నది. మనం వాడుతున్న ఆవాలు హైబ్రిడ్ ఆవాలు. పాలస్తీనా దేశంలో ఉండేటువంటిది ఇంచుమి మనం వాడుతున్నటువంటి ఆవాల కంటే అవి 7-8 రెట్లు చిన్నవిగా ఉంటాయి, సన్నగా. అందుకే వాక్యం అంటుంది, విత్తబడినప్పుడు అది విత్తనాలన్నింటిలోకి ఎలాంటిది? చిన్నదే కానీ ఏమైంది అని చూస్తే, విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి ఏమవుతుంది? గొప్పదిగా విస్తరిస్తుంది, అనేకమైన వాటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పి లేఖనం అంటుంది. సరే, మనం ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటే, భూమి మీద ఉన్నటువంటి విత్తనాల్లోకి అన్నిటిలోకెల్లా చిన్నది ఆవగింజ. విత్తబడిన తర్వాత అని వాక్యం అంటుంది. విత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది? మరొక వాక్యాన్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి, గట్టి చదువునానా, చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత, గోధుమ గింజ అయినా మరి ఏదైనా సరే, ఒక విత్తనం అనేది భూమిలో విత్తిన తర్వాత ఏమవ్వాలట? అది చెప్పండి గట్టిగా, చావాలి. అది చచ్చిన ఎడల ఏమవుతుంది? విస్తారంగా ఫలిస్తుంది. అది చావకపోతే అలాగే ఒంటిగానే ఉండిపోతుంది. అంటే గింజలో ఏముంది? జీవం ఉంది. గింజలో ఏముంది?
జీవం ఉంది కనుకనే నాటినప్పటిది మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తాలంటే ఆ గింజలో ఉన్నటువంటి దాని స్వభావం చచ్చినప్పుడు, అది ఆ నీటికి నాని ఉబ్బి దాని స్వభావం చచ్చినప్పుడు తిరిగి మొలకెత్తుతుంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల ఏమవుతుంది? విస్తారంగా ఫలిస్తుంది. అంటే విత్తిన విత్తనము తిరిగి మొలవాలి అంటే విత్తబడిన తర్వాత అది చావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. విత్తబడిన తర్వాత ఏమవ్వాలి? అది చావాలి. అంటే మన యొక్క ఆత్మీయ జీవితము భూమిలో పాతి పెట్టబడ్డం బాప్తిస్మం వలన. మీరు క్రీస్తుతో కూడా పాపము నిమిత్తమై పాతి పెట్టబడితిరి పలుమార్లు రాసింది బైబిల్లో. పాపము నిమిత్తమై పాతి పెట్టబడాలి, పరలోక రాజ్యము నీతి నిమిత్తమై తిరిగి మొలకెత్తాలి, జన్మించాలి, న్యూ బర్త్. అందుకే యేసుప్రభు అంటారు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మనం వాక్యాన్ని అనుసరించి నడిచిన అనుభవాలు మనలో లేకుండా చదవటము వినటము ఇంతవరకే మనలో ఉన్నట్టయితే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించే అనుభవాల్లో మనం ఉండలేం. ఉండాలి అంటే ఏమవ్వాలి? మొదట లేఖనం ఏమంటుందో అది మన జీవితంలో జరగాలి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో వాటిని జరగాలి, అనుభవించాలి. ఎప్పుడైతే వీటిని మనము పొందగలుగుతామో అప్పుడే లేఖనము అనేది మన బ్రతుకులో నెరవేర్చబడగలుగుతుంది. హల్లెలూయా. ఇందుని గురించి దైవజనుడైనటువంటి పౌలు గారు కూడా ఇదే మాటను మరొక విధంగా చెప్తున్నాడు. ఏమని? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వాక్యం. ఎక్కువసేపు కాదు, కొద్దిగా త్వరగానే ముగిస్తా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15:36 నుండి 38 వరకు చదవండి. చదువు, గట్టిగా చదువు. తీసావా? చదువు గట్టిగా. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోయే శరీరమును విత్తుట లేదు. 38 కూడా. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తుదానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. చాలు. హల్లెలూయా. చూడండి, యేసుప్రభు ఏం చెప్పారు? గోధుమ గింజ విత్తబడిన తర్వాత అది చావకున్నట్లయితే ఒంటిగా ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. చచ్చిపోయినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది. ఇదే మాటను అపోస్తలుడైనటువంటి పౌలయ్య ఏం చెప్తున్నాడు అంటే, ఓ అవివేకి, ఎవరిని పిలుస్తున్నాడు జనాల్ని? ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అదే మాట చెప్తున్నాడు. నువ్వు విత్తావు, విత్తినది చావాలి, చచ్చినప్పుడే అది తిరిగి బ్రతికించబడుతుంది. నువ్వు విత్తనము చచ్చినప్పుడే అది తిరిగి బ్రతికించబడుతుంది. అర్థంగా చాలామందికి విత్తనం చావటం ఏంటి, విత్తనం చచ్చిపోవటం ఏమిటి? విత్తనములో జీవం ఉంది. ఈ ఐగుప్తు దేశంలో రాజులు చచ్చిపోయినప్పుడు వాళ్ళని సమాధి చేస్తారు. చెడిపోకుండా వాళ్ళ శవాలు జాగ్రత్తగా చేసి, అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ఆ రాజులు చనిపోయినప్పుడు వాళ్ళ సమాధి చేసి వాళ్ళ బట్టలు, వాళ్ళు వాడుకున్న వస్తువులు మొత్తం తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. పెట్టి ఆకాశం అంతేటట్లుగా పెద్ద పెద్ద సమాధులు కడతారు. కట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పటికి ఎట్లో గడిచిపోయి అన్ని కాలగర్భంలో బూడిపోయాయి. చాలా పిరమిడ్లు భూమి లోపల ఉన్నాయి. ఈ త్రవ్వకాలలో ఈ పరీక్షించేటువంటి వాళ్ళు తవ్వుతూ ఉంటే వాళ్ళకి కుండలో కొన్ని గోధుమలు దొరికాయంట. కొన్ని గోధుమలు, ఆ గోధుమలు పరీక్షిస్తే ఎప్పటి నుంచి ఇంచుమించు 2-3 వేల సంవత్సరాల కింద గోధుమలట. వేల సంవత్సరాల కింద గోధుమలు ఉన్నాయి. ఆ గోధుమలను తీసుకెళ్ళి పొలంలో వేస్తే అవి మొలిచాయట. చూసారా? గోధుమలు తీసుకెళ్ళి వేస్తే ఏమయ్యాయి? మొలకలు వచ్చాయి, మొలిచాయి.
అంటే ఇప్పుడు విత్తనంలో ఏముంది? జీవం ఉంది. ఇంతకాలమైన జీవము విత్తనంలో ఉన్నది, అది పోలేదు, అలాగే ఉంది. ఇక్కడ వాక్యాన్ని చూస్తే గోధుమ గింజ అయినా ఆవగింజ అయినా మరి ఏ గింజ అయినా నువ్వు విత్తిన తర్వాత విత్తినది చచ్చినప్పుడే అది తిరిగి మరలా బ్రతుకుతుంది. మన ఆత్మీయ జీవితంలో మనం భూ సంబంధంగా చచ్చినప్పుడే ఆత్మ సంబంధంగా తిరిగి లేస్తాం. అందుకని యేసు ప్రభువులు చెప్పిన మాట, పరలోక రాజ్యము ఏమై ఉంది? ఆవగింజని పోలి ఉంది అని ఆ మాట చెప్పారు. ఆత్మీయ జీవితంలో మనం భూ సంబంధమైన సంగతుల విషయమై ఎప్పుడైతే చచ్చిపోతామో అప్పుడు పరలోక సంబంధమైన సంగతుల విషయమై మనము తిరిగి బ్రతుకుతాం. గనక మన ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కూడా ఏమవ్వాలి అని చూస్తే అవి ఈ విత్తబడినటువంటి విత్తనం వలె భూ సంబంధమైనవిగా చచ్చేవిగా ఉండాలి. అప్పుడే తిరిగి నూతన అనుభవంలోకి మనం రాగలుగుతాం. ఆ తర్వాత ఏమంటున్నాడు 37వ వాక్యంలో, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరాన్ని ఇస్తా ఉన్నాడు. విత్తుదాన్ని చూడగా ఏమైంది? వట్టి గింజనే విత్తుతున్నాం, దాని శరీరాన్ని విత్తుతున్నామా? విత్తట్లేదు. పొలంలో వడ్లు వేస్తారు, మొదట ఏం చేస్తారు? విత్తనాలు లేకుండా నారు రాదు కదా, అది ఏదైనా అంతే కదా. ఏదేసినా, ఏ పంట వేసినా, నీళ్ళల్లో ఉండే పంట వేసినా, మెట్ట పంట వేసినా, ఏది వేసినా, ఎంత పెద్ద వేసినా, ఇప్పుడు పంటలు ఇచ్చే తోటలు ఉన్నాయి, మామిడి తోటలు, సపోటా తోటలు, జామ తోటలు, రకరకాల ఎన్నెన్నో తోటలు ఉన్నాయి. మొదట ఆ విత్తనాలన్నీ వేసి ఆ మొలకలు తయారు చేసిన తర్వాత కదా నాటుతారు. విత్తనాలు లేకుండా ఏవి రాలేదు. అందుకని విత్తేటప్పుడు వట్టి విత్తనాన్ని విత్తుతున్నావు, కానీ ఆ శరీరాన్ని దేవుడే ఆయన చిత్త ప్రకారం ఆ విత్తనానికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మామిడి చూడగానే ఇది మామిడి చెట్టు అని చెప్పేస్తాం, చూడగానే ఇది చింత చెట్టు అని చెప్పేస్తాం, చూడగానే ఇది పనస చెట్టు అని చెప్పేస్తాం. కాయలు లేకపోయినా చెప్తామా లేదా? ఎందుకని? అన్ని చెట్లు ఒకటి కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క ఆకారాన్ని, ఒక్కొక్క శరీరాన్ని దేవుడే తన చిత్త ప్రకారము ఆయన ఇస్తా ఉన్నాడు. గనక నీవు ఎప్పుడైతే భూ సంబంధమైన విషయాల్లో పాతి పెట్టబడి పాపము నిమిత్తమై లోకము నిమిత్తమై చచ్చిపోయిన వాళ్ళముగా ఉంటామో నువ్వు ఎదుగుతావో, ఎదిగి వృద్ధి పొందే పని నీ చేతుల్లో లేదు. నీకు ఇచ్చే నీకు ఆయన ఏ రీతిగా నీ ఎదుగుదల కలగజేయాలనుకున్నాడో ఆయనతో నీకు సహవాసం ఉంటే చాలు, ఆయన ఎదిగేటట్లుగా ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం పొందిన తర్వాత పొందుదాం ఉంది, కానీ పొందితే పరిస్థితి ఎట్లుంటుందో, ఉంటానా ఉండనా, నిలబడతానా నిలబడినా. చాలామందికి ఈ ఆలోచనలు ఉంటాయి, చాలామందికి ఈ తలంపులు ఉంటాయి. ఎందుకంటే బాప్తిజం పొందిన వాళ్ళందరూ భక్తులుగానే ఉంటారా? అందరూ ఒకే విధంగా ఉంటారా? పరిశుద్ధులుగా జీవిస్తారా? ఇప్పుడు వాళ్ళు జీవించలేదు కదా అని మనం జీవించకుండా ఉంటామా? ఇష్టానుసారంగా బండి తోలిపోయి కింద పడ్డరని, మన కళ్ళ ముందు పడ్డరని మనం కూడా పడాలని పోయి పడతామా? అలాగే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆత్మీయంగా కూడా అన్ని విషయాల్లో మనం ఏ జాగ్రత్తలో ఉండాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో, మనం ఉండాల్సినటువంటి జాగ్రత్తలో మనం ఉండాలి. విత్తేటప్పుడు విత్తనాన్ని విత్తుతున్నావు, దానికి శరీరాన్ని దేవుడే తన చిత్త ప్రకారం ఇస్తున్నాడు. నీవు క్రీస్తుల యొక్క రక్తంతో కడగబడి నీవు రక్షణ పొందిన వ్యక్తివిగా నాటబడి ఉంటే దేవుని పొలములో సంఘములో నిన్ను ఎట్లా వృద్ధి కలుగజేయాలో దేవుడు తెలుసు కనుక ఆయన నిన్ను వృద్ధి కలుగజేస్తాడు. ఆయనే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి ఆయన ఏం చేస్తాడు? ఎదుగుదలని ఇస్తాడు. నువ్వు నాటబడటమే ముఖ్యం. నువ్వు నాటబడి పాపముని నీలోకి రాకుండా కాపాడుకోగలిగితే చాలు, దేవుని వాక్యము ద్వారా ఒక ఉన్నతమైన అనుభవానికి దీన్ని తీసుకువెళ్తాడు దేవుడు. మరియు ప్రతి విత్తనమునకు, అంటే ప్రతి ఒక్కరికి దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ విధంగా ఉండాలో, అందరి ఎదుగుదల ఒకటి కాదు, అందరి ప్రార్థన జీవితము ఒకటి కాదు, అందరి భక్తి
ఒకటి కాదు, భక్తులందరూ ఒకటిగా ఉండరు. కాబట్టి ఎవరు ఎలాగున్నా మనం మాత్రము దేవుని చిత్త ప్రకారమైనటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన ఆత్మీయతలో మనం ఏమై ఉన్నాము అనేటువంటి సంగతిని ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా మనం గమనించాలి. మరొక మాటను చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వాక్యం. మార్కు సువార్త 4:32. విత్తబడిన తరువాత అది మొలిచి, ఏది మరలా ఆవగింజల గురించి రాస్తున్నాడు. విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు వచ్చి దాని నీడను నివసింపగలవనెను. హల్లెలూయా. గొప్ప కొమ్మలంట. విత్తబడింది ఆవగింజ విత్తనములన్నిటిలోకెల్లా ఎలాంటిది? చిన్నదే కానీ అది విత్తబడిన తర్వాత దాని ఎదుగుదల చూస్తే కూర మొక్కలన్నిటికంటే పెద్దదయ్యింది. కూర మొక్కలు ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి, కొన్ని బాగానే ఎదుగుతాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటాయి, ఒక్కొక్క రకంగా ఎదుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆవగింజ ఏమైంది అంటే కూర మొక్కలన్నిటికంటే ఇది చాలా ఎదుగుతుంది. ఎందుకు కూర మొక్కతో పోల్చాడు ఆవగింజని? ఆవగింజను కూర మొక్కలన్నిటికంటే అని కూర మొక్కలతో ఎందుకు పోల్చి ఆ మాట ఎందుకు చెప్పాడు ఆవు గురించి? ఆవగింజ విషయంలో కూర మొక్కలన్నిటికంటే అన్నాడు కదా. మామిడి చెట్టు కంటే, జామ చెట్టు కంటే, కొబ్బరి చెట్టు కంటే అని చెప్పలేదు కదా. ఎందుకు చెప్పాడు? ఇది కూడా వాటికి సంబంధించిందే కనుక. ఆవగింజ కూడా కూర మొక్కలకు వాటికి ఆ జాబితాలో ఆ జాతికి చెందిన, ఆ కుటుంబానికి చెందినటువంటి విత్తనమే, వాటికి చెందిన మొక్కే. ఇది కూడా అదే. అయితే అన్నీ ఎట్లా ఉన్నాయో అన్నిటితో పాటు నేను అనేటువంటి పద్ధతి దీనికి లేదు. మరి దీని ప్రత్యేకత ఏంది? అన్నిటికంటే పెద్దది అవుతుందట. అన్నిటికీ పెద్దది. ముందుగా చెప్పింది అదే. ఇప్పుడు వీళ్ళు మనల్ని ఎవరు మనవాళ్ళ కాదు, ఎవరి విశ్వాసులా అవిశ్వాసులా కాదు. మనమైతే అందరి వలె కాకుండా ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరి వల్లే ఉండకూడదు. వాళ్ళకంటే నేను మేలేలే, వీళ్ళకంటే నేను మేలేలే అన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళతో వీళ్ళతో పోల్చి మనం మేలే అనేటువంటి దాంతో సరిపెట్టుకోకూడదు. అన్నిటికంటే, అందరికంటే, అందరి ప్రార్థన కంటే నీ ప్రార్థన గొప్పదిగా ఉండాలి. అందరి ఆత్మీయత కంటే నీ ఆత్మీయత ఎదిగిందిగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇది ఆలోచన ఉండాలి. ఈ ఆలోచనతో ఉన్నప్పుడే ఆత్మీయంగా ఎదగలుగుతారు. ఇప్పుడు పరుగుల పందెం పెట్టారు, యవనస్తులందరూ ఇటువంటి పిల్లలందరూ బరిగెడుతూ ఉన్నారు. వాడు బరిగెడుతున్నాళ్ళే, నేను ఎందుకు కానీ అనుకుంటాడా? అనుకోడు. ఏం చేస్తాడు? శక్తి అంతా ఉపయోగించి కింద పడతానని ఆలోచించకుండా, శక్తి అంతా ఉపయోగించి దొరకకుండా బుల్లెట్ పరిగెత్తి వెళ్ళిపోతారు. నేను వెళ్ళాలి, ముందు పరిగెడుతున్నా, ఒకరు ఇద్దరు ముగ్గురు ముందున్నా సరే, ఎంత చేతకనుడైనా పరిగెత్తలనుడైనా విత్తబడిన తర్వాత, రంగంలో దిగిన తర్వాత నేను పరిగెత్తాలి అనేటువంటి మనసు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ఈ పరిగెత్తేటువంటి అనుభవం అనేది ఎప్పటికైనా ఏం చేయాలి? దాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకని వాక్యం అంటుంది, అది మొలిచి ఏమైందట? ఎదిగిన తర్వాత కూర మొక్కలన్నిటికంటే కూడా గొప్ప కొమ్మలు వేసిందట. గొప్ప కొమ్మలు వేసి, కూర మొక్కలన్నిటికంటే కూడా అది గొప్ప కొమ్మలు వేసి ఏం చేసింది? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఏమైందంటే అది గొప్ప కొమ్మలు వేసి ఆకాశ పక్షులు వచ్చి దాని నీడను ఆశ్రయించేంతగా అది ఎదిగిపోయింది. దేవుడికి స్తోత్రం. గొప్ప కొమ్మలు వేసి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద కూర్చుంటాయట, గూళ్ళు పెట్టుకుంటాయట. కొమ్మల మీద పక్షులు వచ్చి వాలాలి, అవి నివాసం ఉండాలి, అక్కడ సేద తీరాలి, గూళ్ళు పెట్టుకోవాలంటే అది అంతో ఎంతో కొంత పెద్దదే అయి ఉండాలి కదా. ఈ చిన్న చితక వాటి మీదకి వస్తాయా? రావు కదా, రావు. అది కూర మొక్కలన్నింటిలోకెల్లా చిన్న విత్తనమే కానీ, కూర విత్తనాలన్నింటిలో చిన్నదే కానీ కూర మొక్కలన్నింటిలోకెల్లా అది ఏమైంది?
పెద్దదిగా ఎదుగుతుంది. పెద్దదిగా మొలిచి ఏమవుతుంది? అది పక్షులు వచ్చి దాని కొమ్మల మీద వ్రాలేంతగా అంత గొప్పదిగా ఎదిగి అటు పక్షులకు కానీ చిన్న జంతువులకు కానీ వచ్చేది ఏమవుతుంది? నీడని ఇస్తుంది, ఆశ్రయంగా మారుతుంది. అంటే నీ ఎదుగుదల కృపలో క్రీస్తునందు నీ ఆత్మీయత, నీ ఎదుగుదల ఏమై ఉండాలంటే నేను నా దేవుడు, నేను నా ప్రభువు, నేను నా కుటుంబం, నేను నువ్వు. ఇదే కాదు, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు నీవు మాదిరికరంగా ఉండాలి. ఈ మనస్సు, ఈ తలంపు నీ హృదయంలో ఒక వ్యక్తి అంతరంగంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ మంచి తలంపు ఆ వ్యక్తిని తను అనుకున్న దానికి తగ్గట్టుగా ఉన్నతంగా ఎదిగేటట్టు చేస్తూ ఉంది. కొంతమంది ఉంటారు, సంపాదించారు కానండి పిల్లికి బిచ్చం పెట్టాడు, జనరల్ సర్టిఫికేట్ ఇస్తారు అనట్లేదా? ఎంగిలి చేతితో కాగడి కొట్టాడండి, ఎంగిలి చేతితో ఉష్ అంటే మెతుకులు పోయి పడితే అది తింటది, నాకు తక్కువ అవుతాయి. ఏం కనిపెట్టారో కానీ మొత్తానికి జనాలు మామూలుగా ఇంక కొన్ని బీభత్సమైనవి ఉంటాయి, వాటికి చెప్పుకునే దానికి కూడా ధైర్యం చేయకపోకుండా. అయితే మనం అట్లాంటి పరిస్థితుల్లో ఉండకూడదు, మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశ్రయంగా ఉండాలి. ఆకాశ పక్షులు వచ్చి దాని నీడను కొమ్మల మీద అవి నివాసం ఉంటాయి, దాని కొమ్మల మీద వ్రాలుతాయి. జంతువులు వచ్చి దాని కింద కాస్త సేద తీరుతాయి. అటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఎదుగుదలకు ఈ ఆవ గింజ మొలిచిన తర్వాత అది ఎదుగుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇంతటి ఈ ఎదుగుదల ఉండేదానికి కారణం ఏంటి? కూర మొక్కలు అన్నట్లు లేవుగా. దీని ఏం చెప్పాడు? కూర మొక్కలు అన్నిట్లోకెళ్ళి చిన్న విత్తనమే, కానీ ఇది ఎదిగిన తర్వాత అన్నిట్లోకెల్లా పెద్దదిగా. ఎందుకు ప్రత్యేకత అంటే ఆవగింజలో నూనె ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? నూనె. ఆవరణ ఉందా లేదా? నూనె ఉంటుంది. ఆవగింజలో నూనె ఉంటుంది. నూనె ఉండేటివి కొన్ని ఉన్నాయి, కానీ దీని ప్రత్యేకత వేరు. ఆవగింజలో నూనె ఉంటుంది. ఆవగింజలో నూనె ఉంటుంది కనుక ఈ నూనె అంటే ఆత్మీయత, అభిషేకం, పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న అనుభవాలు. ఇవి ఒక వ్యక్తిలో, ఏ వ్యక్తిలో అయితే ఈ ఆత్మీయతలు ఉంటాయో, ఈ అభిషేకపూరితమైన అనుభవాలు ఉంటాయో, ఆ వ్యక్తులు ఏమవుతారంటే అందరినట్లుగా ఉండరు, అందరికంటే ఉన్నతంగా, ఎక్కువగా, అధికంగా ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైనటువంటి అనుభవంలోకి ఎదుగుతారు. ఉన్నతంగా అందరూ ఒకే చదవరు కదా, అందరూ ఒకే విధంగా పాస్ గారు కదా, మందిరంలో అందరూ ఒకే విధంగా భక్తిగా ఉండరు కదా. రకరకాలుగా అందరూ ఒకే వాక్యం వింటారు, ఒకే సమయం ప్రార్థన చేస్తారు, ఒకేసారి వస్తారు, ఒకేసారి వెళ్ళిపోతారు. మరి ఎందుకని అంటే కొందరి హృదయాలలో దేవునికి, ఆయన వాక్యానికి చోటిచ్చే అనుభవాన్ని బట్టి, కొందరు ఇవ్వని దాన్ని బట్టి. ఇవ్వని వాళ్ళు కూడా ఇచ్చారు, కాకపోతే కూర మొక్కల్లాగా ఉన్నారు, నూనె ఉన్నటువంటి ఆవగింజలాగా లేరు. ఉంటే ఏమయ్యేవాళ్ళు? ఎదిగేవాళ్ళు. చాలి మాత్రం కొందరు తృప్తి పడతారు, ఎదగాలని కోరిక కూడా ఉండదు, ఆశ కూడా ఉండదు, ఆకాంక్ష కూడా ఏమాత్రం ఉండదు, ఎదగాలనేది ఉండదు. చాలు మాత్రం ఉంటే చాలు. ఈ తిండి, ఈ బట్ట, ఈ ఇల్లు, నెత్తి మీద చెత్త ఉంది, చాలు, అది పోయినప్పుడు చూసుకుందాం, ఇక అంతే. ఇంకేమీ కొదవైనా ఎట్లా ఉన్న జీవితం, ఎట్లా ఉన్నా కడుపుకి అంత కావాలా? ఒంటి మీద ఏవో ఒకటి ఉన్నాయి బట్టలు. ఆదివారం వస్తారు. ఎట్లా వస్తారు? కొంతమంది లాజరు చచ్చిపోయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చాడు యేసు ప్రభు? 4 రోజులకు వచ్చాడు. 4 రోజులు మట్టిలో పాతిపెట్టిన బట్టలు ఎట్లా ఉంటాయి? అటు వస్తారు కొంతమంది. ఒక అతను అటు వచ్చాడు, ఉడికొచ్చి కూర్చొని అందరికి దిక్కులు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ మనిషి? ఆ ముఖం కడిగినట్టుగా కనపట్ల, భయంకరంగా ఉన్నాడు. ఒక జబ్బుడైతే, జబ్బు మనిషి ఎట్లా ఇదవుతాడు అనుకోవచ్చు, రోగిష్ఠుడైతే వేరే సంగతి, ఇంకొకరైతే ఇంకేదన్నా అనుకోవచ్చు. సరే ఆయన అన్నీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అంటే అనుకోవచ్చు. పెడితే నమ్మకంగా 4 గిన్నెలు తింటాడు. శుభ్రంగా వచ్చేదానికి మందిరానికి ఏమీ లేదు. అదే ఒంటి మీద బట్టలు ఉన్నాయా? చాలు.
నేను స్నానం చేశానా, శుభ్రంగా ఉన్నానా, మందిరానికి ఎట్లా పోవాలి, ఏమీ లేదు, ఏమీ లేదు. అప్పుడు చెప్పా, మందిరానికి ఎట్లా రావాలంటే అమెరికాకి వెళ్ళేవాడి ఫ్లైట్ ఎక్కడ ఎట్లా ఎక్కుతాడు, సింపుల్గా 4 రోజులు లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చి అమెరికాకి పోతే రాణిస్తారా, అట్లా ఉంటుంది కొంతమంది రావటం. ఎందుకని అట్లా? ఆ విత్తనములో ఆ నూనె లేదు, ఆ డివైన్ ఫీల్, దైవికమైన స్వభావం అనేది లేదు. ఆత్మాభిషేకం ఉంటే, కృప ఉంటే, దైవ జ్ఞానం ఉంటే, దైవికమైన స్వభావాలు ఉంటే అవి వేరుగా ఉంటాయి. అది లేనప్పుడు ఇక ఏం చేస్తాం, పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. అందుకని ఈ ఆవగింజ ఎందుకు అన్నిటికంటే ఎక్కువగా ఎదుగుతుంది అంటే దానిలో నూనె ఉంటుంది. నూనె అనేది పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉందని మనకు తెలుసు. చూడండి, ఇందుని గురించి లేఖనం ఏమంటుంది? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము, 1 సామ్యూయల్ 2:10 ఏం రాసింది? చివర్లో ఏం రాసింది అక్కడ? తాను నియమించిన రాజునకు, 2వ అధ్యాయం 10వ వాక్యం, మొదటి సమూయేలు చివర్లో, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయను. కనబడిందా? 2వ అధ్యాయం 10వ వాక్యంలో చివరిలో ఉంటుంది. దాంట్లోనే తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయను. బలముంది, అధిక బలం ఉంది, ఎదుగుదల ఉంది, అన్నిటికంటే ఎదుగుదల ఉంది. తాను నియమించిన రాజుకు బలమిస్తాడు. నియమింపబడ్డావా, అదొక అధికారం, అదొక పోస్టు, బలం ఉంది దానికి ఎంతో కొంత. అయితే ఆయన ఎవరిని అభిషేకిస్తాడో వానికి ఏమిచ్చాడో అధిక బలము కలగజేస్తాడు. హల్లెలూయా. పాత నిబంధన చరిత్రలో చూస్తే దేవుడు ఎవరినైనా అభిషేకించాలంటే ప్రవక్తలను పంపించి ఆ కొమ్ములో ఒలివల నూనె పోసి ఆ నూనె తైలపు కొమ్మును తీసుకెళ్ళి తల మీద పోసి అభిషేకించి, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించమని చెప్పాడు. సమయంలో వచ్చాడు, దావీదు తల మీద పోసాడు, తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు సింహాసనం మీద. వెంటనే కూర్చోబెట్టలా, టైం పట్టింది. అయితే తాను ఏర్పాటులో ఉన్నాడు, దేవుని లెక్కలో ఉన్నాడు, నియమించబడ్డాడు కనుకనే దావీదు మీదకి అంత అభిషేకం వస్తుంది. ఎలుగుబంటిని చీల్చేశాడు, సింహాన్ని చీల్చాడండి బాబు, సింహాన్ని చీల్చాడు. ఆడ కుక్క ఉంది, కరిసిద్దంటే పోతామా? కుక్క ఒకటి ఉంది, అది కరిసిద్దంటే పోతామా? మన బండి మీద వెళ్తాడంట, ఉన్నట్టుకోండి 2 కుక్కలు బహుమని కరిసేసరికి ఆ కేకకి భయపడిపోయి రోడ్డు మీద పోసిన బండి వాడు గడగడ వణికిపోయి పడిపోయి ఏదో జరిగిపోయిందని కంపచెట్లలో పోయి దూరాడు. కుక్క అరిసినందుకు. సింహం కనపడితే, సింహం దొరకుంటే నువ్వు ఎట్ట వదిలిపెట్టవులే, నాకు తెలుసు కానీ నేనే వస్తావు నీ కాడికి అని చెప్పి రావాల్సి వస్తాడు. బలము వేరు, అధిక బలము వేరు. ఆయన ఏమంటుంది? ఆయన నియమించినటువంటి రాజునకు ఆయన బలమిచ్చి తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేస్తాడు. నియమించిన వానికి బలము, అభిషేకించిన వానికి అధిక బలము. అభిషేకం అంటే నూనె పోసి అభిషేకిస్తారు. ఈ ఆవగింజలో ఉన్నది నూనె. అందుకని ఈ ఒక వ్యక్తి పరలోక రాజ్యం నిమిత్తమై ఎదిగిన వాడుగా, అనేక సంగతులు తెలుసుకున్నవాడిగా, అనేకులకు దీవెనకరంగా ఉన్నవాడిగా, ఆత్మీయతను పంచిపెట్టే వ్యక్తిగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? నూనె, తైలం, అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. అందుకని నమ్మకంగా దేవుడి మందిరానికి వచ్చి కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఇవన్నీ పొందాలి. దేవుని ఆత్మతో నింపబడాలి, ఆత్మలో ఆనందించాలి. ఇవన్నీ కూడా దేని కొరకు అంటే పరలోక రాజ్యం నిమిత్తమై ఎదిగేదాని కొరకు, భూ సంబంధమైన వాటి నిమిత్తమై చచ్చేదాని కొరకు. ఒంటిగా ఉండే అందుకు కాదు దేవుడు మనల్ని పిలిచింది, చావకుండా బతకకుండా ఉన్నట్టుగా ఉండేదానికి కాదు. మనం పరలోక రాజ్యం నిమిత్తమై ఎదిగిన వాళ్ళమై ఉండాలి. ఆయన నియమించిన రాజుకు బలమును ఇచ్చాడు, అభిషేకించినటువంటి వానికి అధిక బలం. చెప్పండి, బలం ఎవరికి?
నియమించిన వానికి అధిక బలము, అభిషేకించిన వానికి బలము అధిక బలం. కూర మొక్కలన్నీ ఎదిగాయి, అయితే ఇది అన్నిటికంటే అధికముగా ఎదిగింది, మరి ఎక్కువగా ఎదిగి గొప్ప కొమ్మలు వేసి పక్షులు వచ్చి దాని నీడలో ఉండేంతగా ఎదిగింది. కారణం నూనె. కాబట్టి మనలో ఈ నూనె ఉండాలి, ఆత్మ స్వభావం ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ అనుభవాలు మనము కలిగి ఉంటామో ఏమవుతుంది అని చూస్తే మన ఆత్మ సంబంధమైన ఆ అనుభవాలు ఉన్నతమైనటువంటి వాటి వైపుగా దేవుని కృపచేత నడిపించబడతాయి. మీకు మాట చెప్తానండి, ఓ మాట చెప్పి ముగిచ్చేస్తా. ఏంటంటే అనేకులకు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం, ఎప్పుడు దీవెనకరంగా ఉంటాం. నేను ఉండాలి అని అనుకొని దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఇప్పుడు వర్షం వచ్చింది, బురద ఉంటుంది కదా, బురద అయిన దగ్గర బురదలో కాలు పెట్టిపోకుండా ఏం చేస్తారు? రాళ్ళు వేస్తారు. వీళ్ళు రాళ్ళలో తిరిగిన వాళ్ళు కాదు, అందుకే చెప్పలేదు వీళ్ళు. అంత నీళ్ళు ఉన్నాయి, కొంచెము బురద బురద ఉంది, రాళ్ళు వేస్తారు అక్కడక్కడ. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్ళాలి? ఏం కాదు, నేటి పోయినా నాకేం కాదు అనుకుంటే పోతారా? పోరు. జాగ్రత్తగా కాలు పెట్టి ఒక ఆమె కాలు పెట్టింది, నా పరగ ముక్క అది లొసలొసలా అంటుంది. అమ్మో ఇది నన్ను పడేసేటట్టుంది అయ్యో అని సగం దూరం ఇనికి వచ్చేసింది. పోనిచ్చేటట్టుగా లేదు. పోయే వాళ్ళు ఎట్లా పోయారు? జాగ్రత్తగా కాలు పెట్టి కదలకుండా దాని మీద ఒక దీని మీద ఒక కాలు పెట్టి రోడ్డు దాటి మొత్తానికి అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను బురద కాకుండా వెళ్ళాలి అని రాళ్ళ మీద కాలు పెట్టినా సరదాగా టకటక నడుచుకుంటూ పోతారా? చూసుకోకుండా జాగ్రత్తగా పోతారు కదా. చూసుకొని అది కదులుతుందా, స్లిప్ అవుతుందా ఎట్లా అని. రోడ్డు మీద అయితే వేరే సంగతి, ఆ నీళ్ళలో బురదలో రాళ్ళన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని పోతారు కదా, చూసుకొని పోతారు. అట్లనే నేను అందరి వల్లే ఉండకూడదు, నేను ప్రత్యేకమైన అనుభవాల్లో ఉండాలి, నా దేవుడికి నేను సాక్షిగా బ్రతకాలి, నేను ఎదగాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అనుకునే ఆ హృదయం కూడా, ఆ మనసు, ఆ మనుషులు కూడా జాగ్రత్తగా చూసుకొనే నడవాలి. అందరిలో ఉన్నట్టుగా ఉండకూడదు, అందరూ మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు, అందరూ ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకూడదు. నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలనేది దేవుని కోరిక. అదే నీకు మనసులో ఉండాలి, దానికి తగినట్టుగానే నీవు జాగ్రత్త పడి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరిలో ఉన్న ఈ గుణాలు చాలామందిలో ఉన్నాయి. ఒక్కరిని జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు ఆయా ప్రాంతాలన్నీ తిరిగి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు, ఏమీ తినలేదు, తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవు. దారిలో వెళతా ఉంటే ఒక బావి కనపడింది. బావి దగ్గర యేసు ప్రభు ఆగాడు. ఆగి అట్లా చెట్టు కింద కూర్చున్నాడు. పక్కన బావి ఉంది. యేసు ప్రభు శిష్యులందరూ యేసు ప్రభు ఇప్పుడే కళ్ళు తిరిగి కూర్చున్నాడు, ఆయనకి ఏం పెట్టలేదు, ఏమైనా తీసుకొద్దారు రండి అని చెప్పి ఊర్లోకి పోయారు. ఊరు పెట్టి కూర్చోంటే ఈయన పక్కన కూర్చుంటే వాళ్ళంత దూరంలో ఇల్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళేది వాళ్ళు ఏమైనా కొనుక్కొద్దాం తినేదానికని. ఈ లోపల సమరయ స్త్రీని మనం వింటూ ఉంటాం కదా. ఈ సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చింది, కొండ తీసుకొని నీళ్ళు చేదుకునే దానికి వచ్చి యేసు ప్రభుని చూసింది. యేసు ప్రభు ఆమెను చూశాడు, అడిగాడు, అమ్మా గొంతెండిపోయింది, చాలా దూరం నుంచి వస్తున్నా, నీళ్ళు చేదుకుంటున్నావు కదా, కాస్త నీళ్ళు ఇస్తే నా గొంతుతో తడుపుకుంటాను తల్లి, కొంచెం నీళ్ళు ఇమ్మా అడిగాడు యేసు ప్రభు. ఆమె బాగా పరీక్షించి చూసింది. చూసి కొంతమంది చూస్తే వీళ్ళెవరో చెప్తారా? చూస్తే చెప్పేస్తారు, అయ్యా నువ్వు యూదుల్లాగా ఉన్నావే, యూద మతానికి చెందినలాగా ఉన్నావే, నువ్వు యూదుల్లాగా ఉన్నారు, అట్లాంటి వ్యక్తిలాగా ఉన్నావే, మరి నన్నట్లు నీళ్ళు అడుగుతావు? మేము పనికిరాని కులం వల్లమే, సమరయులం అంటే మేము జనాల పెద్దగా రానివ్వరే, అందుకే ఊరు బయట సపరేట్గా మేము బతుకుతా ఉన్నాం. నువ్వు యూదుల్లాగా ఉన్నావే, ఎట్లా నీళ్ళు అడుగుతున్నావయ్యా? అడిగితే నేను ఇచ్చినా నువ్వు తాగుతావా? మీరు గొప్పోళ్ళే, పెద్ద కులస్తులే అన్నట్టుగా చెప్తూ ఉంటే యేసు ప్రభు ఆ సంగతి పక్కన పెట్టి, సరేనమ్మా నీళ్ళు అడుగుతున్నానని చెప్పేసి నువ్వు ఇట్లా అంటున్నావు, నీ దగ్గర నీళ్ళు ఉన్నాయని, నా దగ్గర కూడా నీళ్ళు ఉన్నాయి. ఏం చెప్పాడు యేసు ప్రభు? నా దగ్గర కూడా నీళ్ళు ఉన్నాయి, నీ దగ్గర ఉన్న నీళ్ళు తాగితే
దప్పిక తీరుతుంది, మరలా కాసేపటికి మరలా దప్పిక అవుతుంది. నా దగ్గర ఉన్నాయని చెప్పానే, నా దగ్గర ఉన్న నీళ్ళు ఇస్తే నీకు మరలా బతికినంత కాలం ఎప్పుడు దప్పిక కావు అని చెప్పాడు. వెంటనే ఆమెకు ఏమైంది, ఆశ పుట్టి, అయ్యా నీకు దండం పెడతాను బాబు, ఆ నీళ్ళది ఇచ్చి పుణ్యం కట్టుకొని ఆయన నాకు మాటికి ఊర్లో నుండి అక్కడి నుండి ఇక్కడికి తిరగలేక చచ్చిపోతున్నా, ఎండనక ఏమనుకోకుండా రావాల్సి వస్తుంది. ఆ నీళ్ళు ఏదో ఇచ్చావంటే ఆ నీళ్ళు తాగితే ఇక నాకు దప్పిక కాకుంటే ఈ బావి దగ్గరకు వచ్చే పనే నాకు ఉండదు. యేసుప్రభు అన్నారు, సరే నువ్వు అడిగినట్టుగా నీకు నీళ్ళు ఇస్తా, అయితే నువ్వు వెళ్ళి మీ ఆయన్ని తీసుకొని రాపో, నీ పెనివిటిని తీసుకొని రాపో అనగానే ఆమెనింది, నాకు పెనివిటి లేడయ్యా, నాకు పెనివిటి లేనిదాన్ని నేను అని చెప్పి ఆమె సమాధానం చెప్పింది. ప్రభు అంటున్నారు, నిజమే చెప్పావు తల్లి, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పావు. నీకు ఇప్పుడు పెనివిట్లు లేడు అంటున్నావు, ఇదివరకే నీకు 5 పెనివిట్లు ఉన్నారు, 5 మార్చావు, ఇప్పుడు ఒకటితో ఉన్నావు, 6వ వాడు, ఈయన్ని మారుస్తావు, మళ్ళీ కూడా వస్తాడు, వాడిని మారుస్తావు, పిల్లల్లో ఎవడు నీకు పెనివిటి కానే కాడు, నువ్వు కరెక్ట్గానే చెప్పావు అనేసరికి ఈమెకు గుండె బద్దలైపోయింది. పెట్టుకున్న కడవ వదిలేసింది, ఇంక చేతిలో నిలబడలేదు, కొండ బద్దలైపోయింది. ఎప్పుడైతే కొండ బద్దలైందో, కొండ బద్దలైనట్టుగా ఆమె హృదయం పగిలిపోయింది, గుండె పగిలిపోయింది. ఆమెకు విరిగి నలిగిన పగిలిన హృదయం గల వారిని ఆయన అలక్ష్యం చేయవాడు కానీ కాడు. ఎప్పుడైతే కొండ వదిలేసిందో మారు మాట మాట్లాడకుండా పరిగెత్తి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఊర్లోకి వెళ్ళిపోయి అందరినీ పిలుచుకొచ్చింది. ఇరయ్య, సురయ్య, మత్తయ్య, మార్తమ్మ, సువార్తమ్మ ఎక్కడ ఉన్నారు, రండి అని అందరినీ ఊరు మొత్తాన్ని పోగేసి, ఇంతకాలం మీ మధ్యలో ఉన్నా నేనేంటో నా బతుకేంటో మీలో ఏ ఒక్కరికి తెలియదు, అట్లా మెయింటైన్ చేశా, అంతగా నేను బతికా. అయితే నా బ్రతుకు ఎట్లాంటిదో, నేను ఏం చేశానో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడో, రండి చూపిస్తానని చెప్పి అందరినీ యేసుప్రభు దగ్గర తీసుకొచ్చేసింది. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఏమని రాస్తుంది బైబిల్లో చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యం నుండి 30 వరకు చదవండి. యోహాను 4:28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. చూసారా, ఈమె వెళ్ళింది, కుండ వదిలిపెట్టింది. ఎప్పుడైతే కుండ వదిలిపెట్టిందో ఆ కుండ పగిలినట్టుగా ఆ హృదయం పగిలిపోయింది. అరే ఇట్లా చెప్పాడేంటి, నా పక్కన ఉండే వాళ్ళకి తెలియదే, 5 మార్చిన సంగతి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నాతో ఉన్నాడు, ఇంట్లో పెట్టి ఇచ్చేవాడిని, ఆ సంగతి కూడా పక్కనలో కూడా తెలియదు, అంత మెయింటైన్ చేస్తున్నా. ఈయన ఎవరైంటి నా సంగతి చెప్పాడు, ఈయన ఖచ్చితంగా క్రీస్తే. దేవుడికి స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఎవరైనా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఈయన క్రీస్తు కాడా, క్రీస్తు గనుకనే నా సంగతులన్నీ నాతో చెప్పాడని చెప్పి ఆమె వెళ్ళి ఊర్లో అందరికి చెప్పి తన సంగతి మొత్తం చెప్పేసరికి ఏం జరిగింది అక్కడ చక్కటి మాట ఏం రాస్తుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి ఊరి బయట ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చుచుండిరి. ఆమె ఒక మాట చెప్పింది, అవునా అట్లా చెప్పాడా, ఇంత వాక్యం చెప్పాడా, ఇటువంటి మాటలు చెప్పాడా, వాక్యంలో ఇంత బోధ బోధించాడా, ఇంత గొప్ప వాక్యం చెప్పాడా, నీ గురించి చెప్పాడా అని చెప్పి ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఊరిలో నుండి ఆయన దగ్గరికి, అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఊరు బయట ఉన్నాడు, బావి దగ్గర, యేసుప్రభు ఊరు బయట గవిని వెలుపట ఆయన ఉన్నాడు. ఊర్లో ఉన్న జనం అందరూ కూడా బయలుదేరి ఎక్కడికి వస్తున్నారు, ఆయన దగ్గరికి వచ్చుచుండిరి, ఆయన దగ్గరికి వస్తున్నారు. అదే ఆశీర్వాదం అంటే, నీవు అనేకులకు ఆశ్రయంగా ఉండటం అంటే, అనేకులు నీ కొమ్మల మీద వ్రాలటం అంటే, నీ నీడను ఆశ్రయించడం అంటే ఇదే.
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు నిన్ను, నీ క్రియలను, నీ ప్రవర్తన, నీ మాటను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి నిన్ను బట్టి రావాలి. ఈ ఒక్క సమరయ స్త్రీని బట్టి వాళ్ళు ఎంతగానో ఆ గ్రామం సుకారనే ఊరంతా గ్రామ ప్రజలందరూ ప్రభుని నమ్ముకున్నారు. ఎంత గొప్ప సంగతి! ఆయన ఏమన్నా డబ్బులు ఇచ్చాడా? బట్టలు ఇచ్చాడా? ఎండాకాలము కూలర్ ఇచ్చాడా? కరెంటు పోతే ఇసనకర్రలు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు యేసు ప్రభు? బియ్యం ఇచ్చాడా? ఏమీ లేదు. ఆయన నుండి వచ్చింది ఏంటి? హృదయ శుద్ధి. హల్లెలూయా! మారు మనస్సు, యథార్థత హృదయంలో పుట్టింది. కాబట్టి ఏమైంది అని చూస్తే ఆ ఊరు సుకార్ అనే గ్రామం అంతా కూడా, సమరయ ప్రాంతాల్లో సుకార్ అనే గ్రామం అంతా కూడా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావటము జరిగింది. ప్రభు దగ్గరకు వచ్చేసారు వాళ్ళందరూ కూడా. నీవు ఆవగింజ ఉంటే కూర మొక్కలన్నింటిలోకెల్లా ఎదుగుతుంది ఒక మంచి మనస్సు, మారు మనస్సు, క్రీస్తుని వెంబడించే మనసు, తన హృదయంలో ఉన్నట్లుగా తన బ్రతుకు ఏమైందో అది ఉన్నట్లుగా ఒప్పుకునే మనసు. ఇక వద్దు, నేను ప్రత్యేకంగా జీవించాలి, నేను ఎదగాలి అని ఆశించే మనసు, అవన్నీ ఆమె కలిగే గనక ఆ పాత జీవితం అని ఆ కుండని వదిలేసి, పాపపు కుండని వదిలేసి ఏం చేసింది? పరిగెత్తి ఊర్లోకి వెళ్ళి అందరితో చెప్తే, అవునా అని అనుకున్నాం కదమ్మా నీ గురించి, నువ్వు తక్కువ సన్నదానివి కాదే, నువ్వు తక్కువ దానివి కాదే అని ఆమెను అనాలి. మాకు తెలియకుండా మా మధ్యలో ఉండి నీలాంటిది మా మధ్యలో ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు ఊర్లో జనము, ఈ రకంగా ఆరాధించాలి. కానీ ఆ ఊరి ప్రజలు, గ్రామ ప్రజలు చూసారు ఎంత గొప్ప మనసు కలిగిన వాళ్ళు. అవునా, నీ సంగతులు చెప్పాడా? ఇతను నా సంగతి కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. నా బతుకు ఎట్లాంటిదో కూడా ఆయన చెప్తాడు. నీ బతుకు మారినట్టుగా నా బతుకు మారాలి అని ఊర్లో ఉండి జనమంతా కూడా ఏమవుతున్నారో వచ్చుస్తున్నారు. కాబట్టి నీవు ఆమె ఒక్కదాన్ని బట్టి ఆ గ్రామం అంతా మారింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. నీ ఇల్లంతా మారాలంటే నీ ఇంట్లో ఎవరు కావాలి? నువ్వు కావాలి. ఒకరు కావాలి. నీ వీధంతా మారాలంటే ఎవరు కావాలి? నీ కుటుంబం ఒకటి కావాలి. అందుకే ప్రార్థన వైపు, దేవుడి సన్నిధి వైపు, దేవుడి పని వైపు, పరిచర్య వైపు ఎప్పుడైతే మనము దేవుడితో నడుస్తూ ఉంటామో, అరే వీళ్ళు ఎప్పుడు చూసిన దేవుడు, ప్రార్థన, పరిచర్య, దేవుడి సన్నిధి అని ఎప్పుడు దేవుడితో ఉండే విధానం ఏంటి? అందుకే ఇట్లా ఉన్నారా? అందుకే ఇటువంటి ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుగున్నాడా అని వాళ్ళు వచ్చినట్లుగా అందరూ నీ వెంటబడి రాకపోయినా ఆ మనసు కలిగిన వాళ్ళని దేవుడు రప్పిస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎంతో కొంత మన ఆత్మీయతలో మనము మనుషులను ఆశీర్వాదం వైపుగా నడిపించాలి. క్రైస్తవులై ఉండి కూడా మందిరానికి వెళ్లకుండా శుభ్రంగా పొద్దుపొడిచేసరికి పీకల దాకా తిని నిద్రపోయే వాళ్ళు ఎంతమంది లేరు? పొద్దుపొడిచేసరికి శుభ్రంగా తిని, అరక్కపోయినా మరలా బలవంతంగా తిని, అరక్కపోయినా మరలా రాత్రి తిని, కుదిరితే సాయంత్రం ఒక రౌండ్ వేసి ఎంతమంది లేరండి? ఎటువంటి వారినైనా నిన్ను బట్టి, నీ ఎదుగుదలను బట్టి అనేకులు మందిరానికి రావాలి. ఇట్లా ఉండాలి, నా జీవితం కూడా ఇట్లా బాగుపడాలి అనుకున్న వాళ్ళైతే మనల్ని వెంబడిస్తారు, ప్రభు సన్నిధికి వస్తారు. ఆ మనసు లేకపోతే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు కోరుకున్నట్టుగానే మిగిలిపోతారు. కానీ మన భక్తి మాత్రం, మన ఆత్మీయత మాత్రం ఏమవ్వాలి? ఇతరులకు నీడగా ఉండాలి, అనేకులకు ఆశ్రయంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నిన్ను చూసి ఇతరులు ఒక ఉన్నతమైన అనుభవాన్ని నేర్చుకునే రీతిగా దైవికమైనటువంటి అనుభవాలు నీలో కనబడేటట్లుగా నువ్వు ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తావో అప్పుడు నిన్ను బట్టి అనేకులు యేసు ప్రభుని వెంబడిస్తారు. ఆవగింజలో నూనె ఉన్నందువల్ల అన్నిటికంటే ఎదుగుతుంది. ఆయన నియమించిన వానికి బలము, తాను అభిషేకించిన వానికి అధిక బలము. బలముతో సరిపెట్టుకోకూడదు, నీవు ఉన్నతమైన అధికమైనటువంటి దానికి రావాలి. అందరితో ఉన్నట్టుగా ఉంటే చాలే అన్నట్టుగా సర్దుకోకూడదు. ప్రయాసపడాలి, కష్టపడాలి, దేవుడితో ఉండాలి.
ఎవడు కష్టపడి చదువుతాడో వాడే మొదటి వాడిగా వస్తాడు. చాలే నేను పాస్ అవుతా అనుకునేవాడు అవ్వచ్చో అది కూడా లేకుండా పోవచ్చు. లేదు నేను పట్టుబట్టి ఎప్పుడైతే ఉంటాడో ఎంత కష్టపడతాడో కష్టానికి తగిన జీతాన్ని తీసుకుంటాడు. భక్తి కూడా అంతే, భక్తి కూడా అంతే. కాబట్టి మన ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏమవ్వాలి అంటే దేవుడితో ఉండే అనుభవాలు రావాలి. కానీ యేసుప్రభు చెప్పిన మరొక మాట ఏంటి తెలుసా? ఎవరికి ఈ మాటలు ఈ కడవరి దినాల్లో ఎక్కట్లేదు. మరి వాక్యం అయితే వింటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? చివరికి ఒక మాట చెప్పి ముగిస్తే చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11-12 వాక్యాలు చూడండి. మత్తయి 8, 11, 12. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని మీతో చెప్పుచున్నాను. చూసారా? అనేకులు వస్తారంట. వచ్చి ఎక్కడి నుంచి వస్తారు? తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, అంటే భూదిగంతాల నుండి. అంటే సువార్త పెద్దగా తెలియని, ఆరాధన లేని, మందిరాలు లేని, ప్రార్థన లేని చోట్ల నుంచి కూడా అనేకులు వచ్చి అబ్రాహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా కూర్చుంటారంట పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో ఎవరితో కూర్చుంటారో అబ్రాహాముతో ఇస్సాకుతో యాకోబుతో కలిసి పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు. కానీ రాజ్య సంబంధాలు మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుడితో ఉంటూ దేవుడి మందిరంలో ఉంటూ వచ్చి పోతూ ఉంటూ ఏం చేస్తారు? దేవుని మాటకు చెవియొగ్గని వాళ్ళు ఏం చేస్తారంటే లేఖనం ఏముంటుంది? 12వ వాక్యం, రాజ్య సంబంధులు అంటే మూల భాషలో రాజ్యకుమారులు. ఈ కాలం ఇప్పటి మనుషులు దేవుని వెంబడించని వాళ్ళు ఏమయ్యారంటే వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురో, అక్కడ ఏడుపునో పండ్లు కొరకటయో ఉండదని మీతో చెప్పుచున్నాను. అక్కడ ఏడుపు ఉంటుంది. ఆ బాధ, కాలిపోతున్న వేదన తట్టుకోలేక పటపట పటపట పట పళ్ళు కొలుకుతారు. పటపట పట పళ్ళు కొలుకుతారు. పళ్ళు ఊడిందాక పళ్ళు కొలుకుతారు. పళ్ళు ఊడిపోయినా పర్లేదు, మళ్ళీ కొత్త పళ్ళు పెడతాడు దేవుడు. పళ్ళు ఉంటాయి కదా పళ్ళు కొరికేది. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుటా, ఏడుపు పళ్ళు కొరుకుటా అని రాసినందుకు ఒకనికి అనుమానం వచ్చి ఎట్టా పరలోకం పోను, నరకానికి పోవాలి, పోతే అక్కడ ఏడుపు పనులు కొరకాలి. ఏడుపు అంటే ఎట్ట ఒకటే అడ్జస్ట్ అయిపోవచ్చు, బిగపట్టుకోవచ్చు. పళ్ళు కొరికితే ఎట్లా అని చెప్పి ఉన్న పళ్ళన్నీ ఉడగొట్టుకున్నాడంట. ఉన్న పళ్ళన్నీ ఉడగొట్టుకొని పాజుగాడి దగ్గరికి వెళ్ళి తొరి చూపించాడంట ఈ అని. ఏంట్రా ఏమైంది అంటే పోయిన వారం చెప్పావుగా పళ్ళు కొరుకుతాడని. పండ్లు ఉంటే కదా కొరికేదానికి, అందుకని పళ్ళు ఉడగొట్టుకొచ్చుకున్నా అంటే ఒరి అమాయక సహోదరుడా, ఇప్పుడు ముసలిళ్ళు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళకి పళ్ళన్నీ ఉన్నాయా పోయాయా? పోయాయి. మరి వాళ్ళు ఎట్లా కొరుకుతారు? ఒకవేళ వాళ్ళు నరకానికి పోతే నువ్వు పళ్ళు కూడా కొట్టుకున్నా వాళ్ళ కొత్త పళ్ళు పెడతాడు రా అని చెప్పాడంట. ఇంకా తల కొట్టుకుని ఏడవడం ఇక్కడే మొదలైంది ఆయనకు. ఏడుపో పళ్ళు కొరుకుట, ఏడుపు ఇక్కడే మొదలైంది, అక్కడ పోయిన దాకా కూడా కాదు. కొందరికి అతి తెలివితేటలు ఉంటాయి, మనం ఆ విధంగా ఉండకపోదుము గాక. అనేకులు వచ్చి భూదిగంతాల నుండి, అంటే పెద్దగా ప్రార్థనలు, సువార్త, పరిచర్య ఇవేవి లేని చోట్ల నుంచి వచ్చి వాళ్ళ పరలోకం పోతారట. అబ్రాహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూర్చుంటారట. కానీ ఇప్పుడు వాక్యం వరకు వాక్యం విని మందిరానికి వెళ్ళి అన్ని తెలిసిన వాళ్ళు ఏమవుతారట? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు? విన్నది కొద్దిగైనా ఆ విన్నదాన్ని బట్టి కొందరు నమ్మకంగా ప్రభు వాక్యాన్ని పట్టుకొని వెంబడించారు. ఎంత విన్నా మారు మనసు లేక వీళ్ళు ఏం చేశారు అని చూస్తే వదిలేసుకొని మారు మనసుకు హృదయం కోరుకున్నట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తించి జీవించారు కనుక వెలుపడి చీకట్లోకి త్రోయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో యుగాలు కొనసాగిపోతూనే ఉంటుంది. మరి మన ఆత్మీయతలో మనం ఏమై ఉన్నాం? మన పరిస్థితి ఏమై ఉంది? అందరికంటే ఎదిగే వాళ్ళముగా మనం ఉన్నామా? అందరికంటే గొప్ప కొమ్మలు వేసినట్లుగా మనం ఉన్నామా? అందరికంటే తక్కువగా ఎక్కడో మూలకు పనికి రాకుండా గుర్తించకుండా ఉండిపోయామా? మన స్థితి ఏమై ఉంది? అందుకే ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యమును దేంతో పోల్చాలి? అది ఆవగింజని పోలి ఉన్నది. అది భూమి మీద ఉన్న విత్తనములన్నింటిలోకెల్లా
చిన్నదే కానీ మొలిచిన తర్వాత కూర మొక్కలన్నిటిలోకెల్లా పెద్దదై గొప్ప కొమ్మలు వేసి పక్షులకు ఆశ్రయంగా ఉంటుంది. పక్షులకు ఆశ్రయంగా ఉంటుంది. విత్తిన తర్వాత మొలవాలి అంటే చావాలి. నువ్వు ఎప్పుడైతే చస్తావో నీ ఎదుగుదల అంటే ఒక రూపాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గోధుమ గింజైనా ఆవగింజైనా మరి ఏ గింజైనా ఒట్టి గింజనే విత్తుతున్నావు కానీ శరీరాన్ని ఇవ్వట్లేదు. దేవుడే దాని చిత్త ప్రకారము శరీరాన్ని ఇస్తున్నాడు. నీకు ఒక రూపాన్ని ఇస్తాడు, నీకు ఒక ఎదుగుదలను ఇస్తాడు. నూనె ఉంటే అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఉండే ఆ అనుభవాన్ని ప్రభు కలుగజేస్తాడు. ఎప్పుడైతే ఆ ఆత్మీయత అనుభవము అనేది నీలో ఉంటుందో అప్పుడు నీ ఎదుగుదల ప్రత్యేకంగా ఉంటుంది. కనుక నీ ఇంటి చుట్టుపక్కల మీరున్నటువంటి చోట మనుషులందరూ కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన వాళ్ళుగా, సమాజ స్త్రీ చూడండి, అనేక పక్షులు వచ్చి ఆ చెట్టును ఆశ్రయించినట్లుగా సుకారణి గ్రామం అంతా వచ్చి ఆమెను వెంటబడి వచ్చి ఆమె ద్వారా ఆమెను బట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. నిన్ను ఆశ్రయిస్తే ప్రభు దగ్గరికి రావాలి. అనేకులకు ఆశ్రయంగా నీవు ఉండాలి. అది ఆశీర్వాదం, దీవెన, ఆవగింజ వంటి జీవితం. ఇటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ప్రభు పాలు పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనసారా హృదయపూర్వకముగా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మనసారా కాస్త ప్రార్థన చేసుకుందాం. దేవుడి సన్నిధిలో మొరపెట్టి, తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. నోరు తెరిచి మనసారా ప్రార్థన చేసుకుందాం. నోటి తెరవాలి, అందరు నోటి తెరిచి, ప్రభువా మీకు స్తోత్రము తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, కృపతో బలపరచండి, మీ కృపతో నింపండి నాయనా. మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ తీర్మానం చేసుకుందాం, ప్రభు చేతికి అప్పగించుకుందాం. మీ కృపతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆవగింజ పరలోక రాజ్యాన్ని దేనితో పోలుతను? అది ఆవగింజని పోలి ఉన్నది. ఆవగింజ భూమి మీద ఉన్నటువంటి విత్తనములన్నిటిలోకెల్లా చిన్నది. అది మొలిచిన తరువాత కూర మొక్కలన్నిటిలోకెల్లా పెద్దది. ఆవగింజ కూడా కూర మొక్కే, కానీ అన్నిటితో సమానంగా లేదు. గుంపులో కలిసిపోతే చాలు అనుకోలేదు. దానికంటే ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. కారణం, అంత చిన్నదైన నూనె ఉంది. అభిషేకం అనేది నీలో ఉండాలి. చిన్న వ్యక్తివి అయినా, అంటే నాకు పెద్దగా భక్తి ప్రార్థనలు ఏమి తెలియదులే అనుకున్నా, ఇలా ప్రార్థన జీవితం ఉండాలి. అభిషేకం పొందిన వ్యక్తివిగా నీవు ఉండాలి. యేసయ్యా, ఎదగాలంటే విత్తబడిన తర్వాత చావాలి. ఓ అవివేకి, విత్తబడినది చావకుండా ఎలా బతుకుతాననుకుంటున్నావు? గోధుమ గింజైనా ఆవగింజైనా మరి ఏ గింజైనా నోటి తెరుద్దాం గట్టిగా. ఏ గింజైనా ఒట్టి గింజనే విత్తుతున్నావు, శరీరాన్ని విత్తట్లేదు.
దేవుడే దాని దాని పరిమాణము చొప్పున, దాని స్వభావం చొప్పున శరీరాన్ని ఇస్తున్నాడు. మరి ఎందుకు దీనికి అందరికంటే ఎక్కువ శరీరాన్ని ఇచ్చాడు? అన్నిటికంటే ఎక్కువ ఎదిగేటట్లుగా చేశాడు. దాంట్లో నూనె ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం. తాను నియమించిన వానికి బలం ఇస్తాడు, తాను అభిషేకించిన వానికి అధిక బలాన్ని ఇస్తాడు. కూర మొక్కలన్నింటిలో బలం ఉంది, ఆవగింజలో అధిక బలం ఉంది. యేసయ్యా, యేసయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రార్థన చేద్దాం. మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తీర్మానం చేసుకుందాం. చేతులు ఎత్తి, కళ్ళు మూసి, చేతులు ఎత్తి, నోటి తెరిచి మనసారా ఒక తీర్మానం చేసుకుందాం. నాలో ఎదుగుదల కలిగజేయండి నాయన. ఆవగింజ వంటి వ్యక్తిగా నేను ఉండాలి. విత్తబడిన తరువాత, క్రీస్తునొద్దకు వచ్చిన తర్వాత, బాప్తిస్మం పొంది, బాప్తిస్మం వలన పాతి పెట్టబడాలి. విత్తనం చేస్తేనే ఫలిస్తుంది, లేదంటే ఒంటిగా ఉంటుంది. నీ బ్రతుకు ఫలభరితంగా మారాలా? నువ్వు చావాలి. చావాలంటే భూ సంబంధమైన విషయాల్లో, అపవిత్రత విషయంలో, పాపం విషయంలో చావాలి. ఎందుకు చావాలి? చచ్చిన వాడు మరలా పాపం చేయడు గనక. అప్పుడు తిరిగి జీవిస్తావు, తిరిగి జన్మిస్తావు. స్తోత్రము నాయనా. ఈ ఆవగింజ కూర మొక్కలన్నిట్లోకెల్లా పెద్దగా ఎదుగుతుంది. కూర మొక్కే, కానీ వాటితో పాటు లేదు. దానిలో నూనె, అభిషేకం. యేసయ్యా, క్రీస్తుని వెంబడించే మనస్సు సమరయ స్త్రీలో కలిగింది. ఆమె బ్రతుకు మంచిది కాదు, ఆమె జీవితం పెద్ద చెప్పుకోదగింది ఏం కాదు. ఊరంతా అసహించుకునే మనిషి, కానీ ఆ కుండ పగిలిపోయింది. పాపాన్ని కోరే గుండె పగిలిపోయింది. ఊర్లోకి వెళ్ళి తన జీవితం అంతా ఒప్పుకుంది. రండి, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని చూపిస్తాను. ఆయన క్రీస్తు కాడా? క్రీస్తు కనుకనే చెప్పగలిగాడు. మనుషులు ఊరి నుండి వచ్చి ఆయన దగ్గరికి వెళుతున్నారు. ఆమెను బట్టి అంటే ఆమెను బట్టి ప్రభు దగ్గరకు వచ్చారు. గ్రామం అంతా నిన్ను బట్టి ఎవరు వచ్చారు? నిన్ను బట్టి రావాలి, నిన్ను బట్టి రావాలి. ఇంతకాలపు అనుభవం ఉంది, ఇంతకాలపు అనుభవం ఉంది. యేసయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయనా. సహాయం దయచేయండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. చెప్పండి, ఆ మాట చెప్పండి. నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను నాటు ఆవగించవలే, నన్ను విత్తు ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాము నాయనా. యేసయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఊరంతా వెళ్ళి ఆమెను బట్టి ప్రభు దగ్గరకు వచ్చింది. నిన్ను బట్టి ప్రభు దగ్గరకు రావాలి. అందుకే ప్రభు నిన్ను రక్షణలోకి తీసుకొచ్చుకున్నాడు మందిరానికి. అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పరలోకంలో కూర్చుంటారట. కానీ రాజ్య సంబంధులు ఎప్పుడు మందిరం చుట్టూ తిరిగి వాక్యం విన్నవాళ్ళు ఏమవుతారు? అంధకారంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏడుపు, పనులు కొరుకుట.
తెలిసిందేదో, వాళ్ళు కొద్దిగైనా గట్టిగా పట్టుకున్నారు కనుక పరలోకం వెళ్ళిపోయారు. ఎంత బోధించినా నిర్లక్ష్యంగా ఉండి పరలోకాన్ని పోగొట్టుకున్నారు. తెలిసింది కొంచెమైనా నరకాన్ని తప్పించుకొని పరలోకం పోయిన వారు కొందరు, మాకు అంత తెలుసు ఏం కాదనుకున్న వాళ్ళు పరలోకాన్ని పోగొట్టుకుని నరకాన్ని సంపాదించుకున్న వాళ్ళు మరికొందరు. నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఏమై ఉంది? తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం. ఈ పునరుద్ధాన దినమున ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్కులను బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ ఏప్రిల్ నెల చివరి ఆదివారం రోజున మనల్ని దేవుడు దర్శించినందుకు స్తోత్రం చెప్దాం. ఈ మాటలు ప్రతి హృదయంలో స్థిరపరిచినట్లు స్తోత్రం చెప్దాం. ఆయన ప్రతి వారిని అభిషేకించి అధిక బలము కలుగజేయనట్లు స్తోత్రం చెప్దాం. కూర మొక్కల కన్నిటికంటే ఆవగింజ ఆవ మొక్క ఎక్కువగా ఎదిగినట్లుగా ఆయన మనలో తన ఆత్మ నుంచి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఆత్మీయతలో ఉండినట్లుగా ఎదిగి వర్ధిల్ల చేయలాగున స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి హృదయంలో నీరు కట్టి నిరంతలుగా వీరెట్లుగా ఫలింప చేయనట్లుగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక స్తోత్రం చెప్దాం. మనల్ని సిద్ధపరచున్నట్లు స్తోత్రం చెప్దాం. యెరూషలేము క్షేమం కొరకు స్తోత్రం చెబుదాం. యూదుల రక్షణ కొరకు స్తోత్రం చెప్దాం. మన రాష్ట్రాల దేశాల నెమ్మది సమాధానం ఉన్నట్లు స్తోత్రం చెప్దాం. మనుషులందరికీ ఒకరి పట్ల ఒకరికి ఏక ప్రేమ ఏక మనసు కలగజేయనట్లు స్తోత్రం చెబుదాం. మతతత్వాలు ఉగ్రవాదాలు నశించిపోనట్లు స్తోత్రం చెప్దాం. ఏక మనసు కలిగి సంతోషంగా బ్రతుకుటకు దేవుడు కృపణించినట్లు స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. త్వరలో రానయ్యున్న త్రియేక దేవునికి స్తోత్రం చెప్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ కృపలో దాచి భద్రపరిచి ఘనమైన మీ నామాన్ని మహిమపరుచుకున్నవాడా స్తోత్రం. తండ్రి, ఈ పునరుద్ధాన దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకు స్తోత్రాలు. పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చదను అని ప్రభు మాట్లాడిన మాటల్ని దేవా మేము ధ్యానించుకునే దానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మీ మాటలు నమ్మదగినవి, మీ మాట సత్యం, మీ ఆలోచన గొప్పది, మీ కృప గొప్పదైనటువంటి మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆవగింజ అన్నిటికంటే చిన్నదైనా అది మొలిచి కూర మొక్కలన్నిటికంటే పెద్దదిగా ఎదుగుతుంది. ఆకాశ పక్షులు వచ్చి దాని నీడను ఆశ్రయిస్తాయని చెప్పిన గొప్ప దేవుడవు తండ్రి. మా బ్రతుకుల్లో కూడా మేము చిన్నవారమైనా తండ్రి, మేము విత్తబడి చచ్చి తిరిగి మొలుచుటకు నీతి నిమిత్తమై బ్రతుకుటకు కృప చూపించండి. ఆవగింజ చిన్నదైనా కూర మొక్కలన్నింటిలో కల్లా ఎదిగినట్లుగా దాంట్లో నూనె ఉంది అని చదువుకున్నాం. ప్రభా, మా బ్రతుకుల్లో అటు నూనెతో నింపండి, అభిషేకించండి. మీరు అభిషేకించినటువంటి వారికి అధిక బలము కలగజేయవాడా, బలముతో కాక అధిక బలముతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. కృపగల మీ హస్తాలకు సమర్పిస్తూ ఘననామాన్ని మహిమపరచుకోండి దేవా. స్తోత్రం. ప్రతి ఒక్కరూ మీలో ఫలించుటకు, మీలో ఎదుగుటకు, అనేకులు మీ ఎదుగు నడిపించుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. కృపలో భద్రపరచండి, ఘననామాన్ని మహిమపరచుకోండి. ఈ సేవకుని బలపరిచి అభిషేకించి వాడుకునేందుకు స్తోత్రాలు. విశేషమైన కృపనిచ్చి బలపరచండి, ఘననామాన్ని మహిమపరచుకోండి, గొప్ప కార్యాలు జరిగించండి. మీరు అభిషేకించి అధిక బలం మరింత కలగజేసి మహిమ పొందండి. మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ రాజ్యాల్లో మీతో యుగాలు ఉండే కృపనిచ్చి మహిమ పొందమని
యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం సకల పరిశుద్ధులకు, ఆరాధనలో పాల్పొందిన ప్రతి వారికి ఆయన కృపాక్షేమం సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభునామములో వందనాలు.